కట్ ఇట్. ఓకేనా? ఓకే అయిందా? సూపర్ అను. ఇంటర్వెల్ లో 50% షూట్ కంప్లీట్ అయింది. అవునా? అయితే మనం ఇక్కడ ఇంటర్వెల్ ని వేయడానికి బదులు ఎండ్ కార్డని వేసి ముగించేద్దాం. ఏమంటావు? పోరా. కొత్తగా ఉంటుందిరా. That goes for celebration. yes, దానికి కావాల్సిన ఐటమ్ నేను తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి మనం సూపర్ గా షూట్ చేయొచ్చు. ఇంప్రవైజేషన్ అదే నాకు కావాల్సింది. సినిమా తీసేలోపు వీడు ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. డౌటే లేదా? ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. అరాక్ బ్యాలీ, దీన్ని ఎక్కడ దాచిపెట్టావురా? జాగ్రత్తగా మందు కొట్టరా. మిస్టేక్ డ్రింక్ అది. తాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కిక్కు. ఊరికే నన్ను రెచ్చగొట్టకరా. ఏంట్రా ఇది? లోపల మండిపోతున్నట్టు ఉంది నాకు. అదే చెప్పానుగా, నీ బాడీలో ఈవిల్ స్పిరిట్ ఉంటే ఈ దెబ్బతో పోతుంది. అలాగా? అందుకనే ఇలా ఉంది. అలాగా? అయితే నువ్వు తాగద్దు. ఇక్కడ అమ్మాయికి మాత్రమే ప్రాబ్లం అయితే ఈ రూమ్ లో జరిగిన సంఘటనలకి ఏం సమాధానం చెప్తావు? I was wrong. దానికి వీళ్ళిద్దరూ కావాలి. బట్ దే హ్యావ్ నథింగ్ ఇన్ కామన్. That makes this the toughest case. ఏరా డౌన్లోడ్ అయిందా? ఇప్పుడు అయిపోతుంది. షారుఖ్ ఖాన్ కొత్త మూవీ మనం ఇందులో చూద్దాం. నేను చూడను, నేను థియేటర్ లోనే చూస్తాను. మరి నీ టికెట్ డబ్బుతోనే కదా షారుఖ్ ఖాన్ సినిమా ఆడాలి. అంతేగా మరి. ఇలా చూడు నీరు, మనం తెలుగు వాళ్ళం హిందీ మూవీ డౌన్లోడ్ చేయడంలో తప్పలేదు, కానీ హిందీ వాళ్ళు హిందీ మూవీని డౌన్లోడ్ చేయకూడదు. అది క్రైమ్. దట్స్ క్రైమ్. నేను ఇప్పుడే వస్తాను. ఉండు, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? మంచి అవకాశం పోయింది. రేయ్ తపస్సు, ఇక చాలు గానీ బయటికి రా. రే మందు అయిపోతుంది. నేను ఒక్కడనే మొత్తం తాగలేను. కావట్లేదంటే. ఒరే తపస్సు, చాలిక బయటికి రా. చెప్పేది నీకే. సినిమా డౌన్లోడ్ అయిపోయింది. రే తపస్సు, ఊరికే తమాషాలు చేయొద్దు. రే తపస్సు, తపస్సు, రే తపస్సు, రే నీళ్ళలో రే నాకు ఈత తెలీదురా, నువ్వు వెళ్ళి కాపాడు. రే నాకు కూడా ఈత తెలీదురా. ఉనియనా, ఉనియనా, కాపాడండి. ఉనియనా వచ్చి కాపాడండి. అక్కడేదో అరుస్తున్నారు, వెళ్ళండి. అమ్మయ్యా, కళ్ళు తెరిచాడు. చాలా భయపెట్టావు కదరా. ఆ కాలు రుద్దురా. ఆ కాలు రుద్దు. ఏమైంది? తపస్ కాలండి మండి. బాగా గట్టిగా రుద్దండి. ఆ పొట్ట కాస్త నొక్కండి. ఏమైంది? చేపట్టుకో. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారండి. జాగ్రత్తగా. మోహన్ లాలకి వీరాభిమానివి. సతీష్ చందు, ఫేక్ ఐడి అను, షారూక్ ఖాన్, తపస్ గారు మందు కొట్టి కొలంలో దూకి చావుపోయావు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు సార్. ఆ రోజు ఏదో తప్పు జరిగింది. మాకెవరికి ఏ ప్రాబ్లం లేదు సార్. ఓ, అప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటే మాకే పనుండేది.
రే, హాస్పిటల్లో ఇలాంటి కేసు రిపోర్ట్ అయితే అది విచారించే బాధ్యత పోలీసు వాళ్ళది. సార్ నీలాంటి ఏ పని పాట లేకుండా సినిమాలు తీస్తూ తిరిగే కేటుగాళ్ళు ఈ రాష్ట్రానికి శాపం. సార్ అలా అనకండి సార్. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 24 గంటలు కష్టపడి అటు ఇటు పరిగెత్తి కాపాడింది మేమే సార్. నోరుమీరా. సినిమా షూటింగ్ అని పేరు చెప్పి కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడికి వచ్చి స్టే చేసి మందు కొట్టి కోతుల్లా గంతులేస్తున్నారు. ఇదేంటి బంగినపల్లి మామిడి పండ్లా ఉంది? సార్ నన్ను పిలిచారా మీరు? కాయగల పచ్చగిచ్చ కోసం ఎక్కడెందుకు ఉంటున్నావు? హాస్పిటల్ టౌన్లో కదా ఉంది. ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టేజ్కి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. నిన్నెక్కడో చూసినట్టుందే. హే, ఛాన్స్ లేదు. మీరు మెంటలిస్ట్ సార్. ఏంటి మండలిస్ట్? జనాల్ని మోసం చేయడానికి ఇలాంటి వేషాలు ఇస్తారు. ఇబ్బంది పెట్టకండి సార్. వేణుడు గారు వచ్చేస్తున్నారు. అతను వస్తే ఏం పిగుతాడు? మీరు ఎంట్రన్స్ టికెట్ ని అమ్ముకుంటే ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునే ఉంటారు. అలాంటిదేం లేదు సార్. ఏంటి ఏం లేదు? ముందు వీళ్ళని విచారణ చేయని. తొందరపడద్దు. సినిమా తీయడం కాకుండా నీకు ఇంకేం పని? నేను ఇంజనీర్ సార్, హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. ఓహో, నాది హోటల్ బిజినెస్ సార్. నేను అడిగానా? సార్ ఎలాగూ అడుగుతారు కదా అని ముందే చెప్పాను. షూటింగ్ కాకుండా ఇంకేం పని? నిన్నే అడుగుతున్నా. నర్సుగా ఉన్నాను. ఎక్కడా? కాకినాడ. కాకినాడలో ఎక్కడా? గవర్నమెంట్ హాస్పిటల్. అరే అయితే ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియాలో కాకినాడ ఉందా? ఏంట్రా ఆస్ట్రేలియా? కాదు, మాతో అలాగే చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పింది అని అడుగుతున్నా. ఏమందంటే ఏంట్రా చెప్పడానికి భయపడుతున్నావు? లేదు, అలాంటిదేం లేదు. మీ భార్య మీతో గొడవపడి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ప్రాపర్గా లేదు కదా? ఏమన్నావు? నర్సుల స్ట్రైక్లో మీరు కావాలని తలదూర్చి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఇక్కడికి వచ్చి 4 రోజులైంది కదా, అవునా? సార్, మీ హోటల్లో వాష్రూమ్లో ఉన్న మిర్రర్ బల్బుని మార్చమని చెప్పండి. ఈ వెంట్రుక కనిపెరడమే మెంటలిజమా? సార్, కుర్రాళ్ళందరూ జెన్యూన్. ఇదొక నార్మల్ ఇన్సిడెంటే కదా, వదిలేండి సార్ ప్లీజ్. చేయి తీరా. సార్, మీ మెడ మీద ఆ లేడీ కానిస్టేబుల్ చేతికున్న గాజు గుర్తుంది. వేరే ఎవరైనా చూస్తే పరువు పోతే. ఈ వెంట్రుక కనిపెట్టడం కూడా మెంటలిజమే. చట్టాన్ని కాపాడాల్సిన మీరే ఇలా చేసి కుర్రాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారంటే వదిలేయండి. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఏమైనా ఆయన ఇంత బతిమలాడుతున్నందువల్ల ప్రస్తుతానికి నేను యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పు ఇక్కడ జరిగిందనుకో, ఈ స్థలానికి సీలేస్తాను. అర్థమైందా? అలాగే సార్. రా. ఓకే, వస్తా. ఓకే. నువ్వు అబద్ధం చెప్పావు? మేమేమన్నా ఎర్రి పుష్పాలం అనుకున్నావా? మాట్లాడవేంటి?